వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా చికిత్సకు దేశంలోని 4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్లు, తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్లో 20 కోచ్లు ఏర్పాటు. 50,000 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, ప్రైవేట్ ల్యాబ్లు, దవాఖానాలకు అనుమతులు. హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు. ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మంత్రి సత్యవతి రాథోడ్. ఉనికి కాపాడుకునేందుకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయని మండిపాటు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎద్దేవా. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు కాగడాల ప్రదర్శన. టీడీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు. అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి సుజాత. అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని ఆరోపణ. అమలాపురంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశం. బీజేపీ జనసేన కలయికతో బలమైన రాజకీయ శక్తి అవతరిస్తుందన్న ఎమ్మెల్సీ. డీటెయిల్స్ చూస్తే కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని 4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్లను ఏర్పాటు చేసింది. అందులో 54 కోచ్లను ఢిల్లీలోని షకూర్బస్తీ రైల్వే స్టేషన్కు ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని 70 కోచ్లు, తెలంగాణలో 60 కోచ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్లో 20 చొప్పున, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 20 కోచ్లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లో 240 కోచ్లు కావాలని, తెలంగాణ 60 కోచ్లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి. కరోనా మహమ్మారిని రాష్ట్రంలో వైరస్ ని కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. వచ్చే వారం 10 రోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50,000 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేట్ ల్యాబ్లు, ప్రైవేట్ దవాఖానాల్లో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగాను, కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగాను నమోదవుతుందని వారు చెప్పారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర 4 జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ 5 జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షాలపై మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. పనిలేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమకు మనుగడ లేదని బెంబేలెత్తుతున్నాయని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయడం లేదని వాదనలు వినిపిస్తున్నారని దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పలుచోట్ల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాదరణ లేక ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకునేందుకే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయన్నారు. ఆనాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి నేడు ప్రాజెక్టులు సందర్శిస్తున్నామంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఒకవైపు సంక్షేమం, 2 నెలలుగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పేదవాళ్ల పక్షాన నిలబడి ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. చాలా రోజులైంది, మా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత పెద్ద లాక్డౌన్ లో కూడా ప్రభుత్వానికి ఆదాయం గండి పడ్డప్పుడు కూడా ఈరోజు మరి
25,000 లోపు రుణాలని మాఫీ చేసినాం. త్వరలోనే మీ అందరికి కూడా మీ బ్యాంకులో మీ ఖాతాకు వస్తాయి. మీ అన్ని అకౌంట్లు 25 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాఫీ అయింది. ఇంత పెద్ద ఇబ్బందులో కూడా రైతు బంధు ప్రతి ఒక్కరికి కూడా వస్తా ఉంది. మమ్మల్ని క్యాబినెట్ లో అడిగినప్పుడు చెప్పాం, సాధ్యమైందా సార్ అంటే కేసీఆర్ బతుకున్నంత వరకు రైతులకు అండగా ఉంటాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మరి 25,000 లోపు రుణాలకు 1,200 కోట్లు మనం బ్యాంకులకు ఇచ్చాం. ఈ ఆపద కాలంలో మరి పోయిన సంవత్సరం 12,000 కోట్లే ఉంటే చాలా మంది రైతులు మరి కొత్తగా వాళ్ళ పేరు మనం రైతు బంధు ఇస్తున్నాం. అలాగే రైతులకు గిట్టుబాటు వచ్చే పంటలను వేసుకోమని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత కరెంటు, ఈరోజు విత్తనాలు, ఎరువులు అన్ని మీకు అందుబాటులో ఉండే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా 1 కోటి ఎకరాల గోదావరి, కాళేశ్వరం ద్వారా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి ఈరోజు 1,00,000 టన్నుల ధాన్యాన్ని మనం ప్రభుత్వమే 35,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడ్డ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి మరి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉనికి కోల్పోతాం అనుకున్న ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీ హయాంలో జరిగిన అభివృద్ధి, రైతుల సంక్షేమం ఎంత, ఇప్పుడు జరిగింది ఎంతో ఒక్కసారి బేరీ చేసుకోమని చెప్పి మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈరోజు మాట్లాడండి. ఎందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారు? మీ రాజకీయ ఉనికి కోల్పోతున్నామనే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు రాజకీయ మనుగడ లేదని చెప్పి మరి బాంబేలెక్కి పోతున్నారు తప్ప పేదవాళ్ళ మరి పక్షాన నిలబడి, మీరు నిజంగా పేదవాళ్ళ పక్షాన నిలబడి ఉంటే ఏ ఒక్కరికైనా అండగా ఈ లాక్డౌన్ లో, ఈ కరోనా కష్టకాలంలో ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా ప్రారంభించిన గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో చెత్త, 4 సెక్యూరిటీ, ఓ కుక్క తప్ప ఎవరూ లేరని, మీరు చెప్పిన 100 మంది డాక్టర్లు, ప్రపంచ అత్యాధునిక వైద్యం ఎక్కడుందని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదనడానికి టిమ్స్ ప్రత్యక్ష ఉదాహరణ అని, చెత్తతో టిమ్స్ నిండిపోయిందని రేవంత్ ఆరోపించారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో 5.50 లక్షల టెస్టులు చేశారని, దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ 22వ స్థానంలో ఉందన్నారు. మరణాల రేటులో దేశంలోనే తెలంగాణ ముందుందని విమర్శించారు. మీరు యజ్ఞాలు చేస్తే 2-3 రోజులు అక్కడే ఉండి పనిచేసే మంత్రులకు ఇక్కడ పని చేయించండి అధికారులను పంపించి ఆసుపత్రిని వాడుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించాలని, వెంటనే టిమ్స్ ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాత్రి పగళ్ళు మీ మంత్రులు అక్కడ కూర్చొని ఏర్పాట్లు చేసిండ్రు, పర్యవేక్షించిండ్రు కదా. ఎందుకు ఇక్కడ 4 మంత్రులను కూర్చోబెట్టి ఎందుకు ఈ పనులను చేస్తలేరు? ఎందుకు ఒక 4 IAS ఆఫీసర్లను మీరు ఇక్కడ నియమించే పనులను చేస్తలేరు? అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నదా? ఆ శాఖకు మంత్రికి అసలు ఏమైనా అధికారం ఉందా? అతను కేవలం తోలుబొమ్మలాక అక్కడ కూర్చోబెట్టి దిష్టి బొమ్మలాక పంట పొలాల దిష్టి బొమ్మను పెట్టినట్టు మీ మంత్రివర్గంలో ఒక దిష్టి బొమ్మగా ఈటల రాజేందర్ని పెట్టుకొని ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మన గాంధీ హాస్పిటల్లో ధర్నాలు చేసిన విద్యార్థులే కాకుండా జాతీయ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కూడా ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఒకటే అంశం, आज जो तेलंगाना माहौल में मैं बोल रहा हूँ, सरकार सरासर फेल हो गए. सरकार कहीं पर कोई कोरोना पेशेंट को कोई ट्रीटमेंट करने के लिए कोशिश नहीं कर रहा है,
कम से कम सरकार इतना माहौल बना के मार्च 27 को हमको टीम्स हॉस्पिटल को शुरुआत करवा रहे हैं। उसमें 1500 बेड्स रहेंगे और 100 मोर देन 100 डॉक्टर्स रहेंगे, ये सब कुछ बोले सरकार ने। फिर आज तक 3 महीना हो रहा है, आज तक तो शुरुआत तो नहीं हुआ ये हॉस्पिटल। ये माहौल कैसे है, जब कैसे भी यहाँ के मीडिया को सबको केसीआर साहब ने खरीद लिए, वो सब केसीआर साहब के हैं। इसीलिए मैं नेशनल मीडिया को ये रिक्वेस्ट करना चाहता हूँ, आप इमीडिएट एकजुट निकेपनट ये जो नेशनल मीडिया है इसके तरफ पलट के देखना पड़ेगा, क्योंकि यहाँ तेलंगाना में सब कुछ मीडिया बिक गए, वो केसीआर साहब खरीद लिए। जो भी मीडिया है वो केसीआर साहब का खुद का है, खुद का मालिक वही बन गए। इसीलिए मैं ये पूछना चाहता हूँ सरकार को और नेशनल मीडिया को, आप लोग यहाँ पर ये पूरा देखो, या माहौल देखो। यहाँ पर जो सरकार केसीआर साहब ने उसका पेट प्रोजेक्ट बोले, वो जो कोरोना के लिए आदर्श रहेगा, आदर्श रहकर यहाँ तेलंगाना में हम लोग सब कुछ कर रहे बोल के जो केसीआर साहब ने कहा, इसका हालात ऐसा है एकदम गंदा। जैसा एक स्लम भी नहीं है, कहीं पर कचरा डालने का वो जवाहर नगर डंपिंग यार्ड है ना, वो जवाहर नगर डंपिंग यार्ड के हिसाब से बराबर दिख रहा है ये हॉस्पिटल। इसमें कोई पेशेंट नहीं है, कोई डॉक्टर नहीं है, खाली 4 సెక్యూరిటీ వాళ్ళే ఏ కుత్తా జా పహారా. పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నక్క ఆనంద్ బాబు, వర్ల రామయ్య, బొండా ఉమా తదితరులు దివిటీలు చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అక్రమ అరెస్టులు నశించాలని, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలని, విపక్షాలపై దాడులు నశించాలని నినాదాలు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ ప్రదర్శన తాలూకా వీడియోను చంద్రబాబు పంచుకున్నారు. ఇది చీకటి వెలుగుల మధ్య పోరాటమని పేర్కొన్నారు. వెలుగు లేనప్పుడే చీకటి రాజ్యమేలుతుందని, మళ్లీ వెలుగు వచ్చి చీకటిని పారదోలుతుందని వివరించారు. కాలమే దీనికి పరిష్కారం చూపుతుందని తెలిపారు. నశించాలి అక్రమ అరెస్టులు, నశించాలి నశించాలి అక్రమ అరెస్టులు, నశించాలి నశించాలి అక్రమ అరెస్టులు, నశించాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి, ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి, ప్రతిపక్ష పార్టీ మీద అక్రమ దాడులు నశించాలి, ప్రతిపక్ష నాయకుల మీద రౌడీ వేధింపులు ఆపివేయాలి, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై మాజీ మంత్రి పీతల సుజాత స్పందించారు. అచ్చెన్న ఏమైనా టెర్రరిస్టా, ఏమైనా మర్డర్ చేశారా అని ప్రభుత్వాన్ని సుజాత ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం విప్పడమే అచ్చెన్న తప్ప అని సుజాత నిలదీశారు. వైసీపీ దుర్మార్గాలను అసెంబ్లీలో ఎక్కడ ఎండగడతారో అని ప్రభుత్వం భయపడి అచ్చెన్నను అరెస్టు చేయించిందని ఆరోపించారు. తమిళనాడులా భయభ్రాంతులకు గురి చేసే పాలన చేయాలనుకుంటే పొరపాటేనని, బీసీల చేతిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సుజాత హెచ్చరించారు. టీడీఎల్పీ ఉపనేత, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారి యొక్క అరెస్టు వైసీపీ అరాచకాలకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పటమే అచ్చెన్న చేసినటువంటి తప్ప, ఒక బీసీ నేతగా అసెంబ్లీలో మాట్లాడటమే ఆయన చేసినటువంటి తప్ప. అంటే ఎక్కడ అసెంబ్లీకి ముందు ఇంక 4 రోజులు అసెంబ్లీ పెడుతున్నారు అనగా ఈ రోజున మీరు అరెస్ట్ చేయటం అంటే అసెంబ్లీలో మీ దుర్మార్గాలు, మీ అరాచకాలని ఎక్కడ ఆయన అచ్చెన్న ఉపనేతగా అసెంబ్లీలో ఎక్కడ ఎండగడతారు అనేసి ఒక భయంతో మీరు ఈ అరెస్ట్ ఒక బీసీ నేతను అసెంబ్లీలో మాట్లాడకుండా చేయటమే ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. ఒక తమిళనాడు తరహాలో ఈ రోజున భయభ్రాంతులకు గురి చేసి పాలన అందించాలనుకుంటే అది చాలా పొరపాటు. మరి ఈ రోజున అచ్చెన్న ఏమైనా మర్డర్లు చేశారా, ఏమైనా టెర్రరిస్టా? మీరు ఎందుకు అంత హడావిడిగా ఒక పేషెంట్ని, సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తిని టాబ్లెట్ వేసుకోవాలని ఆయన భార్య చెప్తున్నా కూడా వినకుండా 100 మంది పైచిలకు పోలీసులతో తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి బలవంతంగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన లాక్కెళ్లాల్సినటువంటి అంత అవసరమే ఉంది. మీరు ఒక ఎమ్మెల్యే, ఒక టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక మాజీ మంత్రిని మీరు ఒక చట్టబద్ధంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున అపహాస్యం చేశారు.
ఈ రోజున ఒక కుట్రలో భాగంగా ఈ రోజున వాళ్ళ యొక్క ఆలోచనని వైసీపీ ఈ అరెస్ట్ ద్వారా అమలు చేసింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కేబినెట్ అనంతరం, అందరూ కాసుకోండి సిబిఐకి రెడీగా ఉండండి అంటున్నారు. ఎస్, మేమందరం కూడా రెడీగా ఉన్నాం. టీడీపీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ మా అధ్యక్షుల నుంచి అందరం కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నాం. ఎంతమంది మీద ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి. ఏ టీడీపీ కార్యకర్త, ఏ నాయకులు, ఏ మాజీ మంత్రులు కూడా భయపడే ప్రసక్తే లేదు, బెదిరే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. ఏపీ ప్రభుత్వం ఇసుక విధానం ఒక మాఫియాను తలపిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఇసుక అందుబాటులోకి రావట్లేదంటే గ్లోబల్ టెండర్ను పిలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. అవినీతి విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఒకే సిద్ధాంతాలను అనుసరించారని వ్యాఖ్యానించిన ఆయన భవిష్యత్తులో వీటికి బీజేపీ, జనసేన పార్టీల కలయికతో బలమైన రాజకీయ శక్తి అవతరిస్తుందని చెప్పారు. ఏం జరుగుతుంది, పాలకపక్షం యొక్క పరిస్థితి ఏంటి, అలానే ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంటి, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి, జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన సందర్భంలో మా ఆలోచన విధానం ఏంటి, ఈ మూడింటి గురించి కొద్ది కంపేర్ చేస్తూ కొన్ని విషయాలు మేము ముందుంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అసలు చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడుతున్నాడు, పెద్ద అవినీతిపరుడు. నేనేమంటానంటే భారత రాజకీయాల్లో ఎవరన్నా రాజకీయాల నుంచి బహిష్కరించాలంటే నెంబర్ 1 పర్సన్ చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇంత అబద్ధాలు మాట్లాడే వ్యక్తి ప్రపంచంలో మనం ఎక్కడ చూడం. వాళ్ళ అమ్మ ఎప్పుడో అతనికి చిన్నప్పుడు పుట్టగానే ఉగ్గుపాలు, అబద్ధాలనే ఉగ్గుపాలు పట్టించేసిన మూలంగా బ్రహ్మాండంగా అవే మాట్లాడుతూ ఉంటాడు రోజు కూడా. అది ఆయనకి అలవాటు అయిపోయింది. అంశాలని ప్రజలకి ఆలోచన పరంగా ప్రజల యొక్క ఆలోచన తీసుకుని ఒక మంచి పరిపాలన ఇస్తాం ఈ రాష్ట్రానికి. ఈ కుటుంబ పరిపాలన భారతదేశం ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలని, కుటుంబ పరిపాలన బహిష్కరించాలని, అసలు చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు, రోజు మాట్లాడొద్దట. బీసీ అంటండి ఆయన, అవినీతికి బీసీ ఏంటి, ఓసీ ఏంటి? మరి ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన లోపల వేసారు కదా, ఒక రెడ్డి గారిని, ఆయన ఏంటి, ఆయన గురించి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు దివాకర్ రెడ్డి ఎవరండి? ఇప్పుడు రెడ్డిని అందరినీ వేయొద్దంటాడా? అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వేయొద్దంటాడు అంతే. ఇప్పుడు చెప్పానండి, అది కూడా చంద్రబాబు నాయుడు గారిని మొన్న బీసీ అన్నాడు, ఇప్పుడు రెడ్డిని వేసారు అంటే రెడ్డిని వేయొద్దని చెప్పాలి ఆయన. ఇప్పుడు చెప్తే ఇంకా జైలుకి వెళ్ళినాడు అని మాట్లాడడానికి ఉండదు కదా. మరి ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసేవే, ఆ ఊరు జనాభా ఎంతమందో, కానిస్టేబుల్ అంతమంది ఉన్నారండి ఆ ఊర్లో, బయటికి రానివ్వలేదు. రాజమండ్రి జైల్లో పెట్టేశావు, కొట్టేసావు వాడి కుటుంబాన్ని, భార్యను కొట్టేసావు, పిల్లల్ని కొట్టించేసావు, మోడీ మీద రాళ్లు వేయించేసావు, అమిత్ షా మీద రాళ్లు వేయించేసావు, మోడీ మీద పెద్ద బుడగలు చూపించేసావు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. అవన్నీ మర్చిపోయావా? ఇప్పుడు మరలా వచ్చి పెద్ద కబుర్లు చెప్తుంటే ఎవడో హర్షించడు, ఇలాంటి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. ఇవి రెండు కూడా కవల పిల్లలు. మూడో పార్టీ మోడీ నాయకత్వం లాంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. మేము అలాంటి మంచి పార్టీని రాష్ట్రంలో తీసుకొస్తాం, మంచి పరిపాలన ఇస్తాం, మంచి విధానాలని తీసుకొస్తాం, అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. కరోనా వైరస్ పై నిర్లక్ష్యం వహించరాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జిల్లాలో పెరుగుతున్న కేసుల విషయమై ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా కట్టడికి ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మీ అందరికీ తెలిసిన విషయమే, వార్తాపత్రికల్లో మరియు ఛానల్స్లో చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కేసులు నమోదు కావటం ప్రారంభమైంది. అది కొంత పెరుగుతున్నట్లుగా కూడా కనపడుతుంది. మొన్ననే మనం ఒకే ఫ్యామిలీలో 19 పాజిటివ్ కేసులు చూసాము. అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం. కరోనా నా వరకు వస్తుంది, ఏమొస్తుంది అని అనుకోవటం అనేది మీ యొక్క ఇదవుతుంది. అది చాలా మూల్యం చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడే పరిస్థితి రావచ్చు. అందరూ కూడా అత్యవసరమైతే తప్పే బయటికి రావాలి. ముఖ్యంగా ఈ కేసుల యొక్క సరళి గమనిస్తే హైదరాబాద్ ప్రాంతాల్లోకి వెళ్ళి రావటమో, లేకపోతే బంధుత్వ పరంగా వాళ్ళు రావటమో, లేకపోతే
ఫంక్షన్స్ జరగటము, అదేవిధంగా పెళ్లిళ్ళు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు, పార్టీలు, అంతేకాకుండా ముఖ్యంగా చనిపోయినటువంటి వారి అంత్యక్రియల్లో పాల్గొనటము, ఈ కార్యక్రమాల వల్ల ఎక్కువగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా మనకు హైదరాబాద్ దగ్గరగా ఉండటం వల్ల మన ప్రాంతంలో ఉంటూ అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా కొంతమందికి రావటం, వారి కుటుంబ సభ్యులకు రావటం కూడా జిల్లాలో జరుగుతుంది. చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం, అందుకే మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం ఇది. తప్పనిసరిగా మాస్క్ ధరించటం, అంతేకాకుండా చేతులు కూడా ఎప్పటికప్పుడు కడుక్కోవటం, అదేవిధంగా ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించటం, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా చూసుకోవడం, ఈ యొక్క చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో మరింత కేర్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎలాగూ అధికారులమైన మేము, వైద్య సిబ్బంది, పోలీసు వారు ఇవన్నీ చెప్పడానికి, అదేవిధంగా వర్క్స్ చేయించడానికి ప్రజాక్షేత్రంలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది, చేస్తున్నాము. కానీ అవసరం లేకున్నా కానీ వీధుల్లోకి రావటం, వాహనాలు వేసుకుని రావటం, మాస్కులు లేకుండా రావటం అనేది గమనిస్తున్నాము. ఇది ఎంతకాలం ప్రభుత్వం కూడా చెప్తుంది, మీ ఆరోగ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి, మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయనేది మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వీఆర్ఆర్ ఎంక్లేవ్లో ప్లాట్లు కొని మోసపోయామని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. వీఆర్ఆర్ బిల్డర్స్ ప్లాట్లు విక్రయించే సమయంలో వాటర్, డ్రైనేజీ, రోడ్లు, పార్కు తదితర అన్ని సదుపాయాలతో అధునాతన పద్ధతితో రూపొందించి ఇస్తామని గేటెడ్ కమిటీలో ఉన్న 80 మంది నుండి సుమారు 2 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారు. ప్లాట్లు కొని 6 సంవత్సరాలు గడిచిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, కాలనీలోని డ్రైనేజీ సమస్యలతో తమ కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రుల పాలవుతున్నారని బాధితులు వాపోయారు. పలుమార్లు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారికి తమ సమస్యను విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ స్పందించి కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. సార్, మీడియా సోదరుల తరఫున మేము ప్రజలందరికీ, ఎస్పెషల్ హైదరాబాద్లో ఎవరైతే ఇల్లు కొనాలని కలున్న వాళ్ళకి చెప్దాం అనుకుంది ఏంటంటే, దయచేసి మోసపోవద్దు. ఈ ప్రకటనలు చూసి, పెద్ద ఈ చెట్లను చూసి మోసపోవద్దు. చాలా భయంకరమైన దారుణ మాఫియా. వీఆర్ఆర్ ఎన్క్లేవ్ అని పేరు పెట్టి 6 ఏళ్ల కిందట మా అందరి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 2.5 లక్షలు, 2.5 lakhs, ఒకరి దగ్గర 2, ఒకరి దగ్గర కొంతమంది 2.5 లక్షలు తీసుకుని, మాకు 80 మంది, ఈ కాలనీలో 80 మంది ఉన్నాము. మీరు ఏదైతే గేట్ చూస్తారో 80 మంది ఉన్నాము. 80 మంది ఓనర్స్ ఇక్కడే ఉన్నాం. మాకు డ్రైనేజ్ ఫస్ట్ అంటే వాళ్ళు చాలా ప్రామిస్ చేశారు. ముఖ్యమైన చెప్తున్నా, డ్రైనేజ్, పవర్, కరెంటు, వీధి లైట్లు అండ్ వాటర్, ఈ 4 మినిమం బేసిక్ నీడ్. ఇల్లు కట్టుకున్నవాడు ఎవరికైనా సరే ఆల్రెడీ మాకు డంప్ యార్డ్తోనే మేము అసలు ఎందుకు వచ్చి ఇక్కడ అన్ని రకాల జబ్బులు పాలవుతున్నాం. పోయిన సంవత్సరం ఇదే టైంలో డెంగ్యూ విపరీతంగా ఇదై ఈవెన్ మేము డాక్టర్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాం. ఎట్లయితే డ్రైనేజ్ చెరువులు కట్టినట్టు కట్టి మొత్తం గ్రీన్ కలర్లో తట్టొచ్చి మొత్తం దోమలే. కానీ ఇక్కడ కనబడుతుంది లోపల వెళ్ళి చూస్తే. అయితే వాళ్ళకి మేము కొన్ని 100 సార్లు రిక్వెస్ట్ చేస్తాం, సార్ ప్రజల ప్రాణాలకు వస్తాం, మీ ఇళ్ళ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నామంటే ఈ రోజు దాకా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ఇది లేదు. ఇది కాకుండా వాళ్ళు చేసిన ఎమ్యూనిటీస్ ప్రామిసెస్ చెప్తా. పార్క్ ఇస్తాం, గుడి ఇస్తాం. ఇదిగోండి సార్ బ్రోచర్, ఎట్లా ఉన్నాయి చూడండి. డ్రైనేజ్ సిస్టమ్, పార్కు, రోడ్లు, గుడి కడతాం. ఇవన్నీ కూడా వద్దు. పోతే దురదృష్టం కర్మ అనుకుంటాం. కానీ మినిమం డ్రైనేజ్ లేకపోతే 70, 60, 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అన్ని రకాల జబ్బులకు గురవుతున్నారు. దీనికి తోడు లాస్ట్ 1.5 month నుంచి విపరీతమైన వాసన కాలనీలో ఉండాలంటే, వాసన, డ్రైనేజ్ వాసనతో ఏదైతే ఉందో దానితో కరోనా జబ్బులు ఒకటి. డాక్టర్లు ఏమో అక్కడ పట్టించుకోవట్లా. సో మీ అందరి తరఫున, మీడియా సోదరుల తరఫున మీ అందరం కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా బిల్డర్ వీఆర్ఆర్ ఎవరైతే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉన్నారో ప్రామిస్ చేశారో వాళ్ళు అన్కండిషనల్లీ విత్ ఇన్ నో టైం డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, వాటర్ ఒకటి, అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ పవర్ ఒకటి, ఈ రోడ్స్ మాత్రం మీకు ఫస్ట్ మీకు గత 6 సంవత్సరాల్లో మేము మోర్ దాన్ 50 times బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన టైం తీసుకోవడం, కమిట్మెంట్ తీసుకోవడం, చెప్పడం చేయలేదు. అందుకని ఇవాళ మీడియా దగ్గరికి రావాల్సి వచ్చింది. గత 6 ఏళ్ళ నుంచి ఇక్కడ 80 నుంచి 100 ఫ్యామిలీస్ మేము సఫర్ అవుతున్నాం ఇల్లు కొనుక్కొని. గేటెడ్ కమ్యూనిటీ అని అబద్ధం చెప్పి మరీ అమ్మారు. అందుకు మూలంగా ఈ చర్య తీసుకొని మేము రాజిరెడ్డి ఏదైతే వీఆర్ఆర్ బిల్డర్స్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మేము వెళ్ళి చెప్పడం జరిగింది. బట్ ఆయన ఎటువంటి సొల్యూషన్ ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన సాల్వ్ చేయాల్సి కోరుకుంటాం. మా
మాకు కావాల్సిందే. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐటీయూసీ నేతలు నిరసనకు దిగారు. పెట్రోల్ ధరలపై పన్ను భారాన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు పెట్రోల్ ధరలు భారంగా మారుతున్నాయని అన్నారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఏఐటీయూసీ నేతలు ఆటోను లాగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం పన్ను భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రిలయన్స్ లాంటి సంస్థలకు లాభాలు చేకూర్చేలా పన్ను భారాన్ని వసూలు చేస్తున్నారని, తక్షణమే కేంద్రం దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెంది రాష్ట్ర ప్రజలు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వారి కనీసం 3 పూట్ల తిండి తినేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారం వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఈ రాష్ట్రానికి రెండోసారి వచ్చిన తర్వాత గిఫ్ట్గా 7 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగింది. గడిచినటువంటి వారం రోజుల్లోనే లీటర్ పెట్రోల్ మీద ₹4.70, డీజిల్ మీద ₹5.20 పెంచడం జరిగింది. ఈవేళ కేంద్ర ప్రభుత్వం పేదలకు మొత్తం సహాయం చేస్తూ ఉన్నాను, ఉచితంగా ప్రతి ఒక్కరికి ₹500 అకౌంట్లు వేస్తామని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈవేళ కనీసం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలపై ఎందుకు శ్రద్ధ వహించలేదని ఈవేళ ఏఐటీసీగా అడుగుతూ ఉన్నాం. ఈవేళ అధికారం వచ్చిన తర్వాత అధికారంకు ముందు రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజలను మొత్తం కూడా మేము చూసుకుంటామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోయింది, చమురుల ధర పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈవేళ లీటర్ పెట్రోల్ ₹34, లీటర్ డీజిల్ ₹38 అమ్మేటువంటి స్థితిలో ఈవేళ ₹75 నుండి ₹78 పెంచినారంటే కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజలపైన ఏమాత్రం శ్రద్ధ ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం మొత్తం కూడా ధరలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పక్క పెంచి, ఆటో ఛార్జీలు పెంచి, ట్యాక్సీ ఛార్జీలు పెంచి ఇది మొత్తం కూడా పేద ప్రజలపైన పడుతుందో తప్ప వేరే వాళ్ళకి ఏమీ నష్టం జరగదు. అందుకోసం ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ పోరాటానికి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఏఐటీసీ నాంది పలికింది. దేశవ్యాప్తంగా కూడా పోరాటాన్ని చేయడానికి వెనకాడబోమని చెప్పేసి కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేద ప్రజలను ఆదుకుంటానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక తెలియజేస్తూ ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా చికిత్సకు దేశంలోని 4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్లు, తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్లో 20 కోచ్లు ఏర్పాటు. 50,000 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, ప్రైవేట్ ల్యాబ్లు, దవాఖానాలకు అనుమతులు. హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు. ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మంత్రి సత్యవతి రాథోడ్, ఉనికి కాపాడుకునేందుకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయని మండిపాటు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎద్దేవా. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు కాగడాల ప్రదర్శన, టీడీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు. అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి సుజాత, అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని ఆరోపణ. అమలాపురంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశం, బీజేపీ జనసేన కలయికతో బలమైన రాజకీయ శక్తి అవతరిస్తుందన్న ఎమ్మెల్సీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.